హలో వివర్స్, నమస్తే అండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్కు స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఇవి పాలండి, చిక్కటి పాలు, లెమన్ జ్యూస్ అండి, కర్డ్ అండి. ఇప్పుడు మనం ఏం తయారు చేస్తామో మీరు ఊహించే ఉంటారండి. పన్నీర్ తయారు చేద్దామండి, హోమ్ మేడ్ పన్నీరు. మా వీడియోని తిలకించండి వివర్స్. పాలు పొంగొచ్చాయండి. 1 నిమిషం పాటు 2 నిమిషాల పాటుని వీటిని మరగనిద్దామండి. నెక్స్ట్ ఈ కర్డ్ అండ్ లెమన్ జ్యూస్ అందులో యాడ్ చేద్దామండి. చూస్తున్నారు కదండి, మన పాలు ఏ విధంగా మరుగుతున్నాయండి. ఇప్పుడు ఇందులో మనం 1 స్పూన్ కర్డ్ అండి, చూస్తున్నారు కదా. ఇంకా లెమన్ జ్యూస్ అండి, 2 లెమన్స్ అండి, ఇందులో యాడ్ చేసేద్దామండి. సీడ్స్ అవి లేకుండా చక్కగా మన జ్యూస్ అందులో యాడ్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా. ఇక నెమ్మదిగా మన పాలు డివైడ్ అవుతాయండి. చూస్తున్నారు కదండి, మన మిల్క్ ఏ విధంగా డివైడ్ అయిందండి. చూస్తున్నారు కదా. కర్డ్ అండ్ లెమన్ జ్యూస్ వేసామండి. 1 నిమిషంలో ఏ విధంగా డివైడ్ అయిపోయిందండి. ఇక మనం దీన్ని ఫిల్టర్ చేసి వాష్ చేసి పన్నీర్ తయారు చేద్దామండి. చూస్తున్నారు కదండి, మన పన్నీర్ ఏ విధంగా తయారైందండి. ఇక ఇది మనం కర్రీస్లో, ఫ్రైస్లో యూస్ చేసుకోవచ్చండి. మన చేతులతో మనం తయారు చేసుకున్నది పన్నీరు ప్యూర్గా ఉంటుంది కదండి. షాపుల్లో తెచ్చే పన్నీర్ కన్నా మనం కావాలంటే కొంచెం పీసుల్లాగా కట్ చేసుకొని మన అవసరాన్ని బట్టి దీన్ని యూస్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై అండి.